మృగశిర కార్తె సందడి. వెల్దుర్తి చేపల మార్కెట్లో జనసందోహం. కార్తెన చేపలు తింటే రోగాలు రావు అని ప్రజల విశ్వాసం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా చేపల మార్కెట్టు కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తెన చేపలు తినాలి అనేది ముఖ్యమైన సంప్రదాయం. ఈరోజు చేపలు తింటే ఏడాది పొడవునా రోగాలు రావని ప్రజల నమ్మకం. వాతావరణం మార్పు వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలను తట్టుకునే శక్తి చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ల వల్ల వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కార్తెలో ఇంగువ, బెల్లం కలిపిన నీటిని తాగడం, నువ్వులు, బెల్లం తినడం ఆనవాయితీ. ఇది వర్షాకాలంలో వచ్చే కడుపు నొప్పి, అజీర్ణం తగ్గిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఇంగువ, బెల్లం, చింతపండుతో చారు కాచుకొని తాగితే వానాకాలం రోగాలు దరి చేరవని అంటున్నారు. మృగశిర రోజు చేపల కూర తప్పనిసరి. మార్కెట్లో కొర్రమట్ట, బొచ్చె, బంగారు తీగ చేపలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తినాల్సినవి చేపల కూర, ఇంగువ, బెల్లం, పానకం, నువ్వుల ఉండలు, మామిడి పండ్లు అని స్థానికులు తెలిపారు. అదేవిధంగా రైతులు ఈ రోజు నుంచి పొలం పనులు ప్రారంభిస్తారు. ఎద్దులకు, నాగలికి పూజ చేసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఎండలు తగ్గి వర్షాలు మొదలవుతాయి. భూమి చల్లబడుతుంది. చెట్లు చిగురిస్తాయి. తొలకరి జల్లులకు నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తాయి. అందుకే దీన్ని మృగశిర నాట్యం అంటారు. సంక్షిప్తంగా మృగశిర కార్తె అంటే రైతుకు పండగ, ఆరోగ్యానికి రక్షణ, ప్రకృతికి కొత్త అందం. అందుకే మృగశిర ఒక గొప్పతనం అని ప్రజలు అంటున్నారు.